ఎవరు? ఎవరది? కంగ్రాట్స్ రేఖా, వదినా? ఫైనల్లీ అమ్మవు కాబోతున్నావు. థ్యాంక్ యూ వదినా. నిన్నే డాడీ నువ్వు కన్సీవ్ అయ్యా అని చెప్పారు. వెంటనే చూసేద్దామని వచ్చేసాను. నా ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు తోడున్నావు, నీ ప్రెగ్నెన్సీ టైంలో నేను తోడుంటా, పక్కనే ఉంటా. థ్యాంక్ యూ వదినా. రే కార్తీక్, కంగ్రాట్స్ రా, ఫైనల్లీ నానో కాబోతున్నావు. పాప ఏడుస్తుందమ్మా. మావయ్య టీ. ఏమైందమ్మా, రాత్రి అంత గొడవ పడ్డారు? అదేం లేదు మావయ్య, చిన్న చిన్న గొడవలే. ఎందుకమ్మా దాచిపెడుతున్నావు? వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనుకుంటే మన జీవితం ముందుకెళ్ళదమ్మా. అంజలి వల్ల నువ్వెంత బాధపడుతున్నావో నాకు అన్నీ తెలుసమ్మా. వాటన్నిటినీ తట్టుకొని ఇంకా నువ్వు ఇక్కడ నిలబడుతున్నావంటే నాకు అర్థమవుతుందమ్మా. నీది కార్తీక్ది ఎంత బలమైన బంధమో. నీకు కార్తీక్కి సరైన అండర్స్టాండింగ్ ఉంటే చాలమ్మా. ఎవరి మాట నమ్మకు, ఎవరిని పట్టించుకోకు. నీ హెల్త్ జాగ్రత్త అమ్మా. నా మనవరాలు కూడా జాగ్రత్త. సరే మావయ్య. రేఖ, ఆ రోజు నిన్ను కార్తీక్ ని అక్కడ డోర్ దగ్గర వదిలేసినందుకు సారీ. అరే ఎందుకు వదినా నువ్వు సారీ చెప్పడం? మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ బట్టి అలా అయ్యింది, దానికి నువ్వేం చేయగలుగుతావు? ఏమో రేఖ, నాకు మాత్రం చాలా బాధేసింది. అయినా నీకు విషయం తెలుసా, ఆ రోజు ఫంక్షన్కి నీకు డైరెక్ట్గా కాల్ చేసి పిలవలేదు. అంజలి వదినకు కాల్ చేసి అక్కడ సిచ్యువేషన్ మొత్తం చెప్పాను. రేఖకు చెప్పొదినా, మళ్ళీ తను బాధపడుతుందని కూడా చెప్పాను. కానీ తనే నీకు చెప్పడం మర్చిపోయింది అనుకుంటా. తను నాకు కావాలనే చెప్పలేదు వదినా. కావాలని చెప్పకపోవడం ఏంటి?